గోవా భలే ఓవర్ రేటెడ్ హే. అయినా ఫ్యామిలీస్ తోటి గోవా వెళ్ళగలమా? ఒరే ఆల్కహాల్ తాగనోడివి నువ్వు గోవా వెళ్ళి ఏం చేస్తావురా? మీలో చాలామందికి ఇలాంటి క్వశ్చన్స్ ఉండొచ్చు. అంతెందుకు, గోవా వెళ్ళేదాకా నాకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలానే ఉండేవి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ తెలుసుకుందామనే ఈ మధ్య ఒక 4 డే వెకేషన్కి గోవా వెళ్ళాను. నాకైతే కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది. మరి మీకు ఆ క్లారిటీ రావాలంటే మీరు గోవా దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చివరి దాకా చూడండి, సరిపోతుంది. ఈ వీడియోలో గోవా మొత్తం తిరగాలి అని అంటే మీకు ఎన్ని డేస్ పడుతుంది, ఏ ప్లేసెస్ తిరగాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు అవుతుంది అన్న డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయబోతున్నా. అంతేకాదు, మీరు కనుక సోలో ట్రావెలర్స్ లేదా మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలని అనుకుంటే మీకు సమ్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ ఇవ్వబోతున్నా. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందులో అందరూ ది బెస్ట్ ఏంటి అంటే ఫ్లైట్స్ అని చెప్తారు. దానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ నుంచి ఏ డెస్టినేషన్ తోటి కంపేర్ చేసుకున్నా సరే మీకు గోవాకే ఫ్లైట్స్ అనేవి చీప్గా వస్తాయి. మీరు కనుక ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకుంటే పర్ పర్సన్ అరౌండ్ 3,500 దాకా అయితే పడుతుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్లో మన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, అలాగే గోవాలో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మన హోటల్ దగ్గరికి వెళ్ళడానికి అండ్ ఎయిర్పోర్ట్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ కాస్ట్ అన్నీ కలిపి మనకి అరౌండ్ టు అండ్ ఫ్రోకి మినిమం ఒక 10,000 దాకా అయితే పడుతుంది. సరే, మనకి టైం సేవ్ అవుతుంది అని అనుకుంటే మీరు కనుక ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకుంటే సరిగ్గా నిద్ర ఉండదు. అదే 9 o'clock 10 o'clock ఫ్లైట్ అయితే మీకు ఆల్మోస్ట్ హాఫ్ డే దాకా అయితే వేస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే ట్రైన్ కానీ బస్సెస్ కానీ. మీకు ట్రైన్లో వెళ్ళాలి అని అనుకుంటే హైదరాబాద్ నుంచి ఒకే ఒక ట్రైన్ ఉంది, అది కూడా 19 hours జర్నీ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే నేను ది బెస్ట్ ఆప్షన్ చెప్పబోతున్నాను. మీరు గనక ఒక 4-5 ఫ్రెండ్స్ గనక వెళ్ళాలి అని అనుకుంటే అందులో అట్లీస్ట్ 2 లేదా 3 గనక డ్రైవింగ్ వచ్చి ఉంటే కార్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. మీకు ఓవరాల్గా పర్ హెడ్ మ్యాక్సిమం ఒక 3,000 to 3,500 దాకా అయితే పడుతుంది. మేమైతే 4 వెళ్ళాము, మా గ్రూప్లో అందరికీ డ్రైవింగ్ వచ్చు. మేము గోవా ఎర్లీ మార్నింగ్ 8 o'clock లోపు రీచ్ అవుదామని ప్లాన్ చేసుకున్నాము. సో ముందు రోజు ఈవినింగ్ 5 o'clockకి స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా అయితే రీచ్ అయిపోయాం. కార్లో గోవా వెళ్ళాలి అనుకుంటే మీకు గూగుల్ మ్యాప్స్లో 2 రూట్స్ అయితే సజెస్ట్ చేస్తుంది. వన్ ఈజ్ వయా షోలాపూర్ అండ్ ది అదర్ ఈజ్ వయా హుబ్లీ. మేము వెళ్ళేటప్పుడు వయా షోలాపూర్ అండ్ వచ్చేటప్పుడు వయా హుబ్లీ వచ్చాము. నాకైతే హుబ్లీ సైడ్ బెస్ట్ రూట్ అని అయితే అనిపించింది. బట్ షోలాపూర్ సైడ్ అయితే ఘాట్ చాలా మంచిగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్స్ వాటర్ ఫాల్స్ అవి చాలా బాగా కనపడతాయి. సో రాత్రంతా డ్రైవింగ్ చేసేసి ఎర్లీ మార్నింగ్కి నిద్ర అయితే రాలేదు, కానీ బాగా ఆకలి అయితే వేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దగ్గరలో ఒక చిన్న హోటల్ అయితే కనపడింది. అక్కడ వీ హ్యాడ్ వడాపావ్ అండ్ సమోసా, మంచి ఛాయ్ అయితే తాగేసి వీ స్టార్టెడ్ టు కోకో బీచ్ ఫస్ట్. ఎర్లీ మార్నింగే కోకో బీచ్కి ప్లాన్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే గోవాలో మీకు కొన్ని బీచెస్లో డాల్ఫిన్ విజిట్ అయితే ఉంటుంది. కానీ ఈ డాల్ఫిన్ విజిట్స్ కూడా ఎర్లీ మార్నింగ్స్ కనుక మనం వెళ్తే డాల్ఫిన్స్ అనేవి ఎక్కువగా కనపడే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో గోవాకి వెళ్ళిన తర్వాత దిస్ ఈస్ ద ఫస్ట్ బీచ్ దట్ వీ హ్యావ్ విజిటెడ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బేసిక్గా వీక్ డేస్లో కోకో బీచ్కి వచ్చాము. యాక్చువల్గా మేము 4 తప్ప ఇక్కడ ఎవరు లేరు. సో బేసిక్గా ఒక బోట్కి మినిమం 15 members ఉంటారు. అరౌండ్ 6,000 అవుతుంది. పర్ పర్సన్ అయితే 400 rupees అంటారు. సో ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మమ్మల్ని మొత్తం బేర్ చేసుకోమంటున్నారు. మా వాళ్ళు అక్కడ అదే నెగోషియేట్ చేస్తున్నారు. చూద్దాం ఏం చేస్తారు. జనరల్గా ఇక్కడ బోటింగ్ అనేది 8:30 తర్వాత స్టార్ట్ అవుతుంది. లేదు మీరు ఎర్లీ మార్నింగ్ 6:30, 7 లోపే వెళ్ళాలి అని అనుకుంటే మీరు ముందుగానే ఒక బోట్ అతన్ని నెంబర్ తీసుకొని మేము ఇంతమంది వస్తాము, ఈ టైంలో వస్తామని చెప్తే వాళ్ళు ఆ టైంలో రెడీ చేసి పెడతారనమాట. మీరు అప్పుడే బోటింగ్కి వెళ్ళొచ్చు. జనరల్గా 6-6:30కి వెళ్తే డాల్ఫిన్స్ అనేవి బాగా కనపడే ఛాన్స్ ఉందన్నమాట. సో మేము ఎలాగూ వెళ్ళేసరికి 8:30 అయిపోయింది కాబట్టి ఒక 15-20 minutes వెయిట్ చేస్తే అక్కడ ఆల్రెడీ ఒక 15 members అయితే యాడ్ అయిపోయారు. సో మేము నార్మల్ ప్రైస్కే వెళ్ళిపోయాం అనమాట. ఇక బోటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలి అని అంటే ఏదో డాల్ఫిన్స్ని చూడడానికి వెళ్తున్నాము అనే ఎగ్జైట్మెంట్ కంటే కూడా సముద్రంలో అసలు ఇంత మధ్యలోకి వెళ్తున్నాము అనే ఫీలింగ్ అయితే నాకు ఇంకా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎందుకంటే సముద్రంలో పడవ ప్రయాణం చేయడం నేను ఇదే ఫస్ట్ టైం. ఈ ఓవరాల్ బోట్ జర్నీ వచ్చేసి టు అండ్ ఫ్రో అరౌండ్ 30 to 45 minutes అయితే ఉంటుంది.
ఇక్కడ మనకి కనపడుతున్నది వచ్చేసి గోవా జైల్ అన్నమాట. ఇది అగ్వాదా ఫోర్ట్ కింద ఉంటుంది. దీనికి మేము ఈవినింగ్ వెళ్ళాము. ఒక 20 to 25 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి బోట్ అయితే అలా స్టిల్గా ఉంచేశారు. డాల్ఫిన్స్ కనపడతాయన్న యాంటిసిపేషన్ ఏమో కానీ అసలు ఫస్ట్ టైము సీ సిక్నెస్ అంటే ఎలా ఉంటుందో చూశాను. అలలంటే ఏదో ఒడ్డు దగ్గర ఉంటాయని అనుకున్నాను కానీ మిడిల్ ఆఫ్ ద ఓషన్లో కూడా ఇంత పెద్ద అలలు ఉంటాయని అప్పుడే తెలిసింది. సినిమాల్లో చూడడమే కానీ పెయిర్ ఆఫ్ డాల్ఫిన్స్ అలా గాల్లోకి పైకి ఎగిరి మళ్ళీ సముద్రంలోకి పడ్డం నేను లైవ్లో చూడడం అదే ఫస్ట్ టైము. కెమెరా ఎంతసేపు హోల్డ్ చేసినా సరే కరెక్ట్గా మనం కెమెరా పక్కకు తిప్పే టైంలోనే వేరే దగ్గర ఎక్కడో వచ్చి పైకి ఎగురుతాయి. సో నేను క్యాప్చర్ అయితే చేయలేకపోయాను. సో దిస్ ఈజ్ ద స్మాల్ గ్లిమ్స్ అంతే, నన్ను తిట్టుకోకండి అది అలా ఉందని. ఏదేమైనా ఓవరాల్ జర్నీ వాజ్ అమేజింగ్. ఫస్ట్ ఒకటి, తర్వాత రెండు, తర్వాత ఒకటి. ఒకదాని పేరు రాకెట్, ఒకదాని పేరు రోవర్. సో అలా పొద్దున్నే సముద్రం నీళ్ళతోటి పళ్ళు తోముకొని నెక్స్ట్ హోటల్కి అయితే వచ్చేసాము. ఇది బేసిక్గా హోటల్ కాదు, హాస్టల్. మీరు సోలో ట్రావెలర్ అయినా లేదా బడ్జెట్ ఫ్రెండ్లీగా అకామిడేషన్ చూసుకోవాలని అనుకుంటే హాస్టల్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ ఇన్ గోవా. మేము చూస్ చేసుకున్న హాస్టల్ వచ్చేసి ద హాస్టలర్ క్యాండోలిమ్. ఇది చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి క్యాండోలిమ్ ఏరియా. ఈ ఏరియా వచ్చేసి బేసిక్గా నార్త్ గోవాకి సౌత్ గోవాకి మిడిల్లో ఉండడం వల్ల రెండు కవర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట. ఈ హాస్టల్లో ఏంటంటే మనకి బంక్ బెడ్స్, నార్మల్గా రూమ్స్ కూడా ఉంటాయి. బంక్ బెడ్స్ వచ్చేసి 4 షేరింగ్, 6 షేరింగ్, అలాగే 8 షేరింగ్ రూమ్స్ ఉంటాయన్నమాట. మేము వచ్చేసి 4 షేరింగ్ రూమ్లో ఉన్నాము. ఇలా బంక్ బెడ్స్ ఉంటాయి. దాని కింద మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బెడ్స్ అయితే చాలా కోజీగా ఉంటాయి. ఇండివిజువల్గా మనకి ఛార్జింగ్ సాకెట్స్ అండ్ స్టడీ ల్యాంప్స్ కూడా ఉంటాయి. ఇక రూమ్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఒక గంటన్నర సాలిడ్గా స్లీప్ వేసేసి ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ బయటికి స్టార్ట్ అయ్యాం. సో నేను ఇందాక చెప్పినట్టు మేము ఈవినింగ్ అయితే అగ్వాదా ఫోర్ట్ అండ్ దాని కింద ఉన్న జైల్ విజిట్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. జైల్ బయట వచ్చేసి మనం కాసేపు టైం స్పెండ్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. మీరు గనక ఫోటో పిచ్చి ఉన్న వాళ్ళైతే మాత్రం అక్కడ ఎంతసేపు ఎన్ని ఫోటోలు దిగినా సరే తనివే తీరదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ఏదో వాల్ పేపర్లా ఉంటుంది కానీ ఏదో రియల్ లొకేషన్ లాగా అయితే అస్సలు అనిపించదు అనమాట. మేమైతే అలా గట్టు మీద కూర్చొని అలాగే ఒక 1/2 hour to 45 minutes ఆ వ్యూని ఎంజాయ్ చేసి ఇక అగ్వాదా ఫోర్ట్ పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి అగ్వాదా ఫోర్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ ఒక 20 రూపీస్ అయితే ఉంటుందంతే. This is one of the best view I have ever captured with my eyes actually. అగ్వాదా ఫోర్ట్ పక్కనే ఒక లైట్ హౌస్ కూడా ఉంటుంది. సో మీరు కనుక క్లైమ్ చేయగలిగిన వాళ్ళైతే ఆ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తే మీకు సన్సెట్ వ్యూ అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఆ లైటింగ్కి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. ఇక సన్సెట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ క్యాండోలిమ్ బీచ్కి అయితే వెళ్ళిపోయాము. గోవాలో చాలా వరకు బీచెస్ ఈవినింగ్ చాలా సందడిగా ఉంటాయి. ఎందుకంటే మీకు బీచెస్ లోపల షాక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ షాక్స్ ఆర్ లైక్ బేసికలీ కైండ్ ఆఫ్ ఎ రెస్టారెంట్స్. నైట్ టైము బీచ్లో చల్లటి గాలికి మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని వేడివేడిగా అలా బీచ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. ప్రైజెస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కానీ దానికోసం నేను ఒక హ్యాక్ కనిపెట్టాను. అది Day 2లో చెప్తానమాట. సో కంపల్సరీగా Day 2 కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇక డిన్నర్ అయిపోయాక బయటికి వెళ్ళి ఒక మంచి తందూరి ఛాయ్ అయితే వేసేసి ఫస్ట్ డే గోవాని ముగిచ్చేసాము. నైట్ అంతా ట్రావెల్ చేసి ఉండడం వల్ల ఫస్ట్ రోజు వెరీ లిమిటెడ్ ప్లేసెస్ అండ్ వెరీ లిమిటెడ్ యాక్టివిటీ పెట్టుకున్నాము. సో దట్ నైట్ మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అనేసి. అండ్ ప్లేసెస్ అన్నీ కూడా క్యాండోలియంకి దగ్గరలోనే, అంటే హోటల్కి దగ్గరలోనే చూస్ చేసుకున్నాం అనమాట. Day 1 ended on a very good note.
సో ఒక మంచి లిటరల్ బేబీ స్లీప్ వేసిన తర్వాత డే 2ని చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేద్దామనేసి నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా ఫుల్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ తోటి అయితే డే స్టార్ట్ చేశాను. ఫుల్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మనకి సన్నీ సైడ్ అప్ ఎగ్స్, బేకన్, సాసేజెస్, హ్యాష్ బ్రౌన్స్, చెర్రీ టొమాటోస్, బేక్ బీన్స్, మష్రూమ్స్ అండ్ ఇంకా టోస్ట్ కూడా ఇస్తారనమాట. సో దీంతో పాటు జ్యూస్ వచ్చేసి వాటర్ మిలన్ అండ్ కాఫీ కూడా ఇచ్చారు. ఈ బ్రేక్ఫాస్ట్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకైతే వర్త్ అని చెప్తాను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక డే 2లో ఫస్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి రా నెక్స్ట్ ప్లాన్? ఆరంబోల్ స్వీట్ లేక్. అంటే దాని ఒరిజినల్ పేరు చెప్పు. స్వీట్ లేక్ కాదు, ఒరిజినల్ పేరు చెప్పు. ముందు నావిగేషన్ అరంబోల్ బీచ్ కాదు, దాని ఏదో పేరు ఉంది కదా, చెప్పు. బీచ్. అది చెప్పు ముందు గాడిదే. సో అరంబోల్ బీచ్ వచ్చేసి నార్త్ గోవా క్యాండోలిమ్ దగ్గర నుంచి అరౌండ్ 24 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఓన్ వెహికల్లో వెళ్ళకపోతే మీరు గోవాలో లోకల్గా తిరగడం కోసం రెంటల్ బైక్స్ చాలానే అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే అక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మీకు అట్లీస్ట్ 2 days అయినా రెంటల్ తీసుకోమని చెప్తారు. అండ్ పర్ డేకి వితౌట్ పెట్రోల్ 500 అయితే ఛార్జ్ చేస్తారు. మీరు బైక్లో ట్రావెల్ చేస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పార్కింగ్ కోసం ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కార్ అయితే ఒకవేళ పీక్ సీజన్లో వెళ్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అరంబోల్ బీచ్ దగ్గర అయితే మాత్రం అరౌండ్ 200 మీటర్స్ డిస్టెన్స్లో మనకి పెయిడ్ పార్కింగ్ అయితే 4 వీలర్స్కి అవైలబుల్గా ఉంటుంది. ఇందాక మా వాళ్ళు నోరు జారి రష్యన్ బీచెస్ అని అన్నారు, కానీ బేసిక్గా ఇవి ఫారినర్స్ ఎక్కువగా వచ్చే బీచెస్ అన్నమాట. అంటే ఏదో ఫారినర్స్ని చూడడానికి రాలేదు, జనరల్గా ఫారినర్స్ ఉండే బీచ్ లెస్ క్రౌడెడ్గా ఉంటుందన్నమాట. మేమైతే యాక్చువల్గా అరంబోల్ బీచ్కి వెళ్ళట్లేదు. అరంబోల్ బీచ్ దగ్గర నుంచి అరౌండ్ 750 మీటర్స్ చిన్న ట్రెక్ చేస్తే అక్కడ స్వీట్ వాటర్ లేక్ ఉంటుంది. చాలా బాగుంటుంది, చూపిస్తాను రండి. అదిగోండి అక్కడ కనపడుతున్నాయి కదా, ఆ రాళ్ళన్నీ దాటుకొని ముందుకెళ్తే మనకి స్వీట్ వాటర్ లేక్ అయితే వస్తుంది. అమ్మో అంత దూరం ట్రెక్ చేసుకుంటా వెళ్ళగలమా అనేం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. మరీ అంత డిఫికల్ట్గా ఏముండదు, కొద్దిగా స్లిప్పరీగా ఉంటుంది. ఇలా వీడియోలు తీసుకుంటా కాకుండా నార్మల్గా నడిస్తే ఈజీగానే వెళ్ళిపోవచ్చు. ఫైనల్గా స్వీట్ వాటర్ లేకుండే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది వర్తా కాదా అనేసి మీరే ఒకసారి చూడండి. ఈ లేక్ డెప్త్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 4 feet దాకా అయితే ఉంటుంది. చుట్టూ కొండల మధ్యలో ఫామ్ అయిన న్యాచురల్ స్విమ్మింగ్ పూల్లో ఎంతసేపు కావాలంటే అంతసేపు స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక బాగా స్విమ్మింగ్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి అక్కడ రిలాక్సింగ్ చైర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ రిలాక్సింగ్ చైర్స్ అన్నీ మెయింటైన్ చేసేది పక్కనే ఉండే ఒక రెస్టారెంట్ వాళ్ళు. మీరు ఏదైనా ఆర్డర్ ఇవ్వగానే వాళ్ళు ఒక మంచి ప్లేస్లో చైర్స్ అయితే అరేంజ్ చేసి పెడతారు. అగైన్ ఇది బీచ్ షాక్స్ కిందే వస్తుంది కాబట్టి ప్రైజెస్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. కానీ ఒక మాట ఏంటంటే నేను తాగిన ఈ ఆరెంజ్ జ్యూస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆరెంజ్ జ్యూస్ అని చెప్తా. ఆఫ్టర్నూన్ దాకా అరంబోల్ బీచ్ దగ్గర రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ రేస్ మార్గోస్ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. ఈ ఫోర్ట్ వచ్చేసి క్యాండోలిమ్ దగ్గర నుంచి ఒక 5 kilometers అయితే ఉంటుంది. ఈ ఫోర్ట్ అగ్వాదా ఫోర్ట్ అంత పెద్దదైతే కాదు, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూపిస్తాను రండి. ఇలాంటి ఒక ఐటమ్ అయితే నేను బాహుబలి సినిమాలోనే చూశాను. ఇక్కడ ఈ హోల్ కనపడుతుంది కదా, ఈ హోల్ లోపల నుంచి ఎవరన్నా ఎనిమీస్ వస్తే పైనుంచి హాట్ ఆయిల్ని కింద పడేసేవాళ్ళు అనమాట. ఇక్కడి నుంచి వ్యూ చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది, చూపిస్తారండి. ఇది బేసిక్గా ఏంటంటే పోర్చుగీస్ టైంలో ఒక జైలు అన్నమాట. దాన్నే తర్వాత ఫోర్ట్ కింద కన్వర్ట్ చేశారు. సో మీకు గోవా హిస్టరీ తెలిసుంటే ఇది బేసిక్గా పోర్చుగీస్ రూల్ చేసిన ఏరియా అన్నమాట. సో ఆ టైంలో వాళ్ళు ఎలా రూల్ చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్స్ ఎలా ఫ్రీడమ్ని తీసుకొచ్చారనేసి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది.
అండ్ ఫోర్ట్ అయితే కంప్లీట్ గ్రీనరీతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందాక నేను చూపించిన డెత్ హోల్ పైన నుంచి. ఇక ఫోర్ట్ నుంచి సన్సెట్ చూడడానికి కిందకైతే వచ్చేసాము. అదృష్టవంతులు ఎవరో కానీ బీచ్లో క్రికెట్ ఆడుతున్నారు. ఫోర్ట్ కిందే మంచి చాట్ ఏరియా అయితే దొరికింది. అలా బీచ్లో సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ చాట్ తింటుంటే సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ అసలు. అరే బాబ్జీ, నువ్వు చెప్పే ప్లేసెస్ అన్నీ కూడా ఇంత క్లాసీగా ఉన్నాయనంటే గోవా వెళ్ళావా గోకర్ణ వెళ్ళావా అనే డౌట్ మీకు వస్తుందని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని ఇప్పుడు బాగా బీచ్కి తీసుకెళ్ళబోతున్నా. బాగా బీచ్ ఏరియా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ గోవా. ఇక్కడ మీకు స్పాస్, పబ్స్, రెస్టారెంట్స్, షాక్స్, వాట్ నాట్, యూ నేమ్ ఇట్, యూ విల్ గెట్ ఇట్ హియర్. అండ్ నేను డే 1 అప్పుడు ఒక హ్యాక్ చెప్తానని చెప్పాను కదా, మీకు జనరల్గా లోపల షాక్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి మీరు ఓన్లీ ఫుడ్డే ఎంజాయ్ చేయాలనుకుంటే చక్కగా బయట నుంచి పార్సిల్ తెచ్చుకొని లోపల కూర్చొని తినచ్చు. ఎవ్వడు అడిగేవాడు ఉండడనమాట. ట్రస్ట్ మీ, యూ కెన్ సేవ్ హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ హియర్. డే 1 క్యాండోలిమ్ బీచ్లో అసలు మేము చూసింది ట్రైలర్ కాదు కదా, టీజర్ కాదు కదా, చిన్న పోస్టర్ కూడా కాదు. అసలు అబ్సల్యూట్ గోవా వైబ్ అయితే మీకు బాగా బీచ్లోనే ఉంటుంది. ఒకసారి చూసేసేయండి. అలా పిచ్చగా 12 దాకా డ్యాన్సులు వేసి డే 2ని ఇలా బాగా బీచ్లో అయితే ఫినిష్ చేసేసాము. డే 3 మార్నింగ్ వచ్చేసి కేఫ్ దే కలంగుట్లో ఒక మంచి చాయ్ తోట అయితే స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి వీ స్టార్టెడ్ టు బజిలికా ఆఫ్ బామ్ జీసస్. నోరు తిరగట్లేదు కదా, సింపుల్గా దాన్ని ఓల్డ్ గోవా చర్చ్ అని కూడా అంటారు. ఈ ఓల్డ్ గోవా చర్చ్ వచ్చేసి సౌత్ పార్ట్ ఆఫ్ ద గోవా ఉంటుంది. సో క్యాండోలియం దగ్గర నుంచి అరౌండ్ 40 to 45 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. నేను ముందుగానే చెప్పినట్టు మీరు క్యాండోలియంలో కనుక స్టే చేస్తే నార్త్ గోవాకి సౌత్ గోవాకి మిడిల్లో ఉంటుంది కాబట్టి యూ కెన్ కవర్ బోత్. అదిగోండి బజిలికా ఆఫ్ బామ్ జీసస్. నాకైతే బజిలికాకి చర్చ్కి యాక్చువల్గా డిఫరెన్స్ తెలియదు. మీకు తెలిస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. క్యాంపస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ బెజిలికా వచ్చేసి అరౌండ్ 500 years ఓల్డ్ అనమాట. లోపల యాక్చువల్గా వీడియో అలో లేదు, దొంగతనంగా తీశాను. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన బాడీని వ్యాక్స్ తోటి కప్పేసి ప్రిజర్వ్ చేసి ఉంచారు. 400 yearsగా అది చెక్కు చెదరకుండా అలానే ఉండిందనమాట. బజిలికా బయటే మీకు షాపింగ్కి కూడా మంచి ప్లేస్ అయితే ఉంది. మీరు క్లోత్స్ కానీ అక్కడి నుంచి సొవినియర్స్ కానీ తీసుకెళ్ళడానికి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నేను కిడ్ అండ్ వైఫ్ని తీసుకురాలేదు కాబట్టి షాపింగ్ అంతా వాళ్ళ కోసమే చేశాను. ఇంకా షాపింగ్ పక్కనే ఉన్న జ్యూస్ సెంటర్లో టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ అయితే ట్రై చేశాము. ఇట్స్ వెరీ రిఫ్రెషింగ్ అసలు. బజిలికా విజిట్ అండ్ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో అక్కడి నుంచి పంజిమ్ సిటీకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ పంజిమ్ సిటీ ఈజ్ వెరీ క్లోజ్ టు క్యాండోలిమ్. కాకపోతే మేము నైట్ త్వరగా హాస్టల్కి రీచ్ అవ్వడం కోసం ఈవినింగ్ పంజిమ్ సిటీ విజిట్ పెట్టుకున్నాం అనమాట. పంజిమ్ సిటీలోకి ఎంటర్ అవగానే మీకు ఫుల్ వైబ్ ఉంటుంది. ఎక్కడ చూసినా సరే క్యాసినోస్ తర్వాత క్యాసినోస్ ఉంటాయి. పంజిమ్ సిటీలో మా ప్లాన్ వచ్చేసి బేసిక్గా డిన్నర్ క్రూజ్కి వెళ్ళాలనేసి గూగుల్లో చూసి బుక్ చేసుకుందాం అనుకున్నా కూడా వాళ్ళని నమ్మలేక డైరెక్ట్గా వెళ్ళి బుక్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాము. క్రూజ్ టైమింగ్ వచ్చేసి 5:30కి. సో ఆలోపు మేము ఏం చేసామంటే ఫాంటైన్ హాస్ అనే ప్లేస్కి వెళ్ళాము. సో ఇదేంటంటే బేసిక్గా పోర్చుగీస్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయితే కనపడుతుంది మనకి. అంత స్పెషల్గా అయితే ఏమి ఉండదు, కానీ జస్ట్ మనం ఏదో వెళ్ళి ఒక ఫొటోస్ దిగడానికి అయితే బాగానే ఉంటుంది. ఫాంటైన్ హాస్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అక్కడి నుంచి మిరామర్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. బీచ్ అయితే సన్సెట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ లాగా కనపడుతుంది.
ఏ రెస్టారెంట్లో ఏ ఫుడ్ తిన్నా కానీ ఆ బీచ్ దగ్గర దొరికే ఆ చాట్ తినడం మాత్రం ఒక సూపర్ ఫీలింగ్. సో 5:30కి క్రూజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రూజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, డిఫరెంట్ ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ స్పోర్ట్స్ కనుక ఆడాలి అని అనుకుంటే దానికి సంబంధించిన క్రూజ్ కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే వాటర్ స్పోర్ట్స్ అంతా అయిపోయిన తర్వాత అదే క్రూజ్లో మీరు డిన్నర్ కూడా చేయొచ్చు అనమాట. లేకపోతే సపరేట్గా డిన్నర్ క్రూజే ఉంటుంది, దానికి తగ్గట్టుగానే బుకింగ్స్ చేసుకోవచ్చు. అసలు ఇవేమీ కాదు, జస్ట్ క్రూజ్ జర్నీ మాత్రమే ఎంజాయ్ చేయాలి అని అనుకున్నా కూడా క్రూజెస్ ఉంటాయి అట్ అ వెరీ లో ప్రైస్ ఆఫ్ 500 రూపీస్. డిన్నర్ క్రూజ్ అయితే అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది. అండ్ వాటర్ స్పోర్ట్స్తో పాటు డిన్నర్ క్రూజ్ అయితే అరౌండ్ 1800 దాకా అయితే ఉండొచ్చు పర్ పర్సన్కి. మీరు ఏ క్రూజ్ చేసుకున్నా కూడా ఫుల్ పార్టీ వైబ్ అయితే ఉంటుంది. డీజే గీజే సూపర్గా ఉంటుంది. సో డే 3ని క్రూజ్ జర్నీ తోటి మంచి బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ తోటి అయితే ఎండ్ చేసాము. నెక్స్ట్ డే దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఎర్లీగా సైన్ ఆఫ్ చేసాం. 3 days చాలా ప్రొడక్టివ్గా గోవాలో స్పెండ్ చేసి చాలా సాడ్గా గోవాకి గుడ్ బై చెప్పేసి ఎర్లీ మార్నింగే దూద్సాగర్కి స్టార్ట్ అయిపోయాము. గోవాను వదిలేళ్తున్నామనే బాధ ఉన్నా కూడా దూద్సాగర్కి వెళ్తున్నామనే ఎగ్జైట్మెంట్ అయితే ఇంకా ఎక్కువ ఉంది. క్యాండోలిమ్ దగ్గర నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అరౌండ్ 84 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఒక 2 to 2.5 hour జర్నీ అయితే పడుతుంది. మీరు గనక దూద్సాగర్ ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగే కోల్లెం అనే ప్లేస్కి రీచ్ అయ్యేలాగా చూసుకోండి. మీకు అక్కడి నుంచి గైడ్స్ దొరుకుతారు, వాళ్ళే మీకు టికెటింగ్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తారు. మీరు అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకోవచ్చు. కొల్లెం నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్ పాయింట్కి రీచ్ అవ్వడానికి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ట్రెక్కింగ్, సెకండ్ వచ్చేసి జీప్ సఫారీ. అక్టోబర్ స్టార్టింగ్లో అయితే జీప్ సఫారీ అనేది అవైలబుల్గా ఉండదు, ఎందుకంటే అప్పుడే మాన్సూన్ ఎండ్ అయిపోయి కొద్దిగా రివర్ అది ఎక్కువ ఫ్లో అవుతుంటుంది కాబట్టి జీప్స్ అవి క్రాస్ చేయాలి కాబట్టి జీప్ సఫారీ అయితే అప్పుడు అవైలబుల్గా ఉండదు. ఉన్నా కూడా మేమైతే ట్రెక్కింగే ప్రిఫర్ చేసేవాళ్ళం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే జీప్లో కనుక వెళ్తే మనకి వాటర్ ఫాల్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఒక 40 minutes అయితే పడుతుంది. అక్కడ మీకు 1.5 hour దాకా టైం స్పెండ్ చేసి రివర్స్ వచ్చేసేయచ్చు. సో మీరు ఇలా గనక వెళ్ళాలి అని అనుకుంటే మీరు అరౌండ్ 10-11కి రీచ్ అయినా సరే సరిపోతుంది. ట్రెక్కింగ్ మాత్రం దే విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ ఎట్ 8:30 AM. ఎందుకంటే ఓవరాల్ ట్రెక్కింగ్ డిస్టెన్స్ వచ్చేసి టు అండ్ ఫ్రో కలిపి 21 kilometers, అంటే 10.5 kilometers వెళ్ళడానికి 10.5 kilometers రావడానికి ఓవరాల్ 21 kilometers అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రెక్ డిఫికల్టీ విషయానికి వస్తే మరీ అంత ఈజీ కాదు, మరీ అంత డిఫికల్ట్ కూడా కాదు. టెరైన్ అయితే చాలా అండ్యులేషన్స్తో ఉంటుంది అండ్ ఒక్కొక్క దగ్గర థిక్ ఫారెస్ట్లో నడవాల్సి ఉంటుంది కాబట్టి గైడ్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే. ఒక గైడ్ తోటి మ్యాక్సిమం 10 members బ్యాచ్లో వెళ్ళొచ్చు. అలాంటప్పుడు పర్ పర్సన్కి 627 రూపీస్ అయితే పడుతుంది. అలా కాకుండా చిన్న గ్రూప్లో మీరు వెళ్ళి కూడా ఒక గైడ్ని మాట్లాడుకోవాలని అనుకుంటే గైడ్కి 3000 రూపీస్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇండివిజువల్గా ఒక పర్సన్ 327 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నేను చెప్తున్నాను 3000 రూపీస్ ఫర్ గైడ్ ఈజ్ అబ్సల్యూట్లీ వర్త్. మీరు వీడియోలో చూసినట్టు ట్రెక్కింగ్ అంతా కూడా మంచి మంచి వాటర్ స్ట్రీమ్స్ని పాస్ చేసుకుంటూ బ్రిడ్జెస్ క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా జర్నీ వచ్చేసి ఆన్వర్డ్ 3.5 hour అయితే పడుతుంది. అండ్ ఆబ్వియస్గా దారిలో ఏమీ దొరకవు. ఏదన్నా తీసుకెళ్లాలనుకుంటే ముందుగానే మీ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళండి. కరెక్ట్గా వాటర్ ఫాల్ పాయింట్ రీచ్ అయిన దగ్గర మాత్రం ఒక చిన్న క్యాంటీన్ అయితే ఉంటుంది, అక్కడ నిమ్మరసం దొరుకుతుంది. నిమ్మరసం. ఆ క్యాంటీన్ ఉండే ఏరియా దగ్గర నుంచి ఒక 1/2 kilometer మాత్రం కొద్దిగా డిఫికల్ట్ టెరైనే ఉంటుంది. అది కూడా ట్రెక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్గా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ పాయింట్కి అయితే వెళ్ళిపోతారు. ఇంటి తొక్కలో వాటర్ ఫాల్స్ చూడడానికి 21 kilometers ట్రెక్ చేసుకుంటూ వెళ్ళి వచ్చి ఇంత శ్రమపడి చూడాలా అని మీరు అనుకుంటే మాత్రం నేను చెప్పను, చూసేసేయండి. ఓకే. There is the railway track. 'Cause 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 'cause
అదండి మా గోవా వెకేషన్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా మీకు అనిపిస్తుందా గోవా చాలా ఓవర్ రేటెడ్ అనేసి? అస్సలు కానే కాదు. యూ కెన్ గో దేర్, హ్యావ్ ఫన్. అండ్ ఐ హోప్ మేము ఎక్స్ప్లోర్ చేసిన దానికంటే మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాను. చేసిన తర్వాత మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ గోవా వెళ్ళి మళ్ళీ వీడియో తీస్తాను. ఉంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్.